అనుకుంటాడు ఉదయం 10 ఏదైతే మీరు అక్కడ విద్యార్థులు నేర్చుకుంటున్నారో ఇది కూడా మీ భావి జీవితానికి ఉపయోగించుకుంటూ అగైన్ మీరు ఒక ఉత్తమ పౌరులుగా ఒకటోటి ఒక టాస్క్ హోంవర్క్ చేయడం ఒక టాస్క్, తర్వాత రీడింగ్ ఒక టాస్క్, ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒక టాస్క్. ఈ కొన్ని టాస్కులు కలిస్తే ఒక జాబ్ ఏర్పడుతుంది. ఈ కొన్ని జాబులు కలిస్తే ఏమవుతుంది కదంటే రోల్ అవుతుంది. ఉపాధి క్లర్క్ ఉంటాడు, ఉదయం 10:30కు వస్తాడు, ఆఫీస్లో ఏదైనా అప్లికేషన్ ఏదైనా వస్తే దానిపైన ఇన్ ది లైట్ ఆఫ్ ది జియో సోమెంట్స్ ది పర్మిషన్ మే కైండ్ లీవ్ అకార్డింగ్ అండ్ కైండ్ ఫైల్ అది హైయర్ అథారిటీలో రాస్తాడు, నోట్ ఫైల్ చేస్తాడు. ఆఫీసర్ ఏమైనా చేసుకునుకోదు. అట్లా కాదు ఇక్కడ టీచర్ అనేటువంటి వాడికి తరగతి గది లోపల 45 నిమిషాలు చెప్పాలనుకున్నా కానీ ఇంటి దగ్గర 2 గంటలు ప్రిపేర్ కావాలి. ఈ తరగతి గది అనేటువంటి హెట్రోజినియస్ రకరకాలమైనటువంటి సమాజంలో వ్యత్యాసం ఉన్నటువంటి, తర్వాత ఫస్ట్ జనరేషన్ కొంతమంది ఉంటే, సెకండ్ జనరేషన్ కొంతమంది ఉంటే, ఆర్థిక స్తోమత లేనటువంటి రకరకాల వ్యక్తుల యొక్క సమ్మేళనము వీళ్ళతోనే ఇంటరాక్ట్ కావాలి. కనుక మొదలు 45 మినిట్స్ ఓట్స్ ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా మళ్ళీ 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఆడికి అయిపోదు. మళ్ళీ రీకాల్కులేషన్ అని, మళ్ళీ టెస్టులని, వాళ్ళు ఎంతవరకు ఇక లక్ష్యాలు నెరవేర్చండి అనేటువంటిది మూల్యాంకనం అది కంటిన్యూస్ గా చేయాలి. కనుక టీచర్ అనేటువంటి వారికి రోల్ అనేటువంటి పాత్ర అబ్బుతుంది. కానీ ఏంటి జాబ్ అనేటువంటిది అవ్వదు. జాబ్ అని మీరు అనరాదు, పొరపాటు ఎట్లేయాలి. ఏం జాబ్ చేస్తున్నా అంటే టీచర్ జాబ్ అనరాదు. ఏం చేస్తున్నా మనము టీచర్ రోల్ అని అనాలి అనమాట. కనుక టీచర్ అంత పవిత్రమైనటువంటి విలువ ఉంది అనమాట. పూర్వకాలం నుంచి కూడా గురువులకి ఎంతో విలువ ఉన్నది. ఈ యొక్క గురువులు అనేటువంటి వాళ్ళు, ఉపాధ్యాయులు అనేటువంటి 3 రకాలు. పూర్వకాలం లోపల కృష్ణుడు, కుచేరుడు, సందీపుని దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళను కల్చరల్ టీచర్స్ అంటారు. ఆ కాలంలో ప్రాచీన సంప్రదాయాలని ఏవైతే టీచర్స్ అయితే పాటిస్తున్నారో వాళ్ళకి ఏమంటారు కల్చరల్ టీచర్స్ అని. తర్వాత మేమున్నాం కార్పొరేట్ టీచర్స్. కార్పొరేట్ టీచర్స్ అనగా ఏమిటి, బజార్లో ఏమైనా కమోడిటీ ఎట్లయితే దొరుకుతుందో, నిత్యావసర వస్తువులు ఎట్లయితే దొరుకుతుందో, దేని లేకపోతే ఇంకోటి వస్తుంది. కనుక ఇప్పుడు మేమున్నటువంటి ఈ యొక్క విద్యా విధానం ఏమనొచ్చు, ఇది తర్వాత వచ్చేది ఏమిటి ఈ టీచర్స్ ఎలక్ట్రానిక్ అనమాట. అలాగే ఎలక్ట్రానిక్ టీచర్స్ అనగా ఈ రోజు ఈనాడులో పడింది ఏమిటి కదంటే, ఇక్కడ అమెరికా లోపల చాలా మంది, అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, ఈనాడు లోపల ఈ రోజు పడిన పేపర్లో ఉంది చూడండి. ఏమిటి కదంటే, ముఖ్యంగా గణితము, ఫిజిక్స్ చెప్పే టీచర్స్ లేరు. ఇండియా నుంచి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల పేర్లు ఏమిటి కదంటే నేను ఇక్కడ రాసుకున్నాను. డాటా మ్యాట్రిక్స్ అనేటువంటి మరొక కంపెనీలు ఏమైనా మనకందరికి సెలెక్ట్ చేస్తున్నాయి. టీచర్స్ మీకు అందరికి సెలెక్ట్ చేసి కావాల్సినంత జీతం ఇస్తున్నాయి. ఎక్కడ మీరు అమెరికా పోవాల్సిన పని లేదు. ఇక్కడనే ఇండియాలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి తరగతి గది లోపల ఉన్నటువంటి వాళ్ళు బోధన చేయాలి అనమాట. దానికోసం కొన్ని పరికరాలు అవసరమవుతుంది. దాంట్లో నెంబర్ 1 కంప్యూటర్, రెండవది వెబ్ కెమెరా అనేటువంటి, మూడవది డిజిటల్ రైటింగ్ ప్యాడ్ అని, నాలుగవది హెడ్సెట్ అని. ఈ 4 అంశాలతో